సమాలోచనకు స్వాగతం. యూజ్ అండ్ త్రో కల్చర్ అంటే ఏ వస్తువునైనా ఉపయోగించి వాడి పడేసేదాన్ని మనం యూజ్ అండ్ త్రో కల్చర్ అంటాం. ఇప్పుడు వస్తు వినియోగంలో చాలా మటుకు అదే వచ్చింది. ఏ వస్తువైనా ఉపయోగించడం, పనిచేసినంతకాలం పనిచేస్తుంది, తర్వాత పడేస్తాం, కొత్తది కొనుక్కుంటాం. ఇప్పుడు మనుషుల విషయానికి కూడా అదే పద్ధతి కంటిన్యూ అవుతోంది. ఉదాహరణకి వెనకటి రోజుల్లో ఏదైనా వస్తువు ఒకటి వాడుతున్నాము అంటే అదేమన్నా పాడైతే తీసుకెళ్ళి రిపేర్ చేసుకునేవాళ్ళం, రిపేర్ చేయించి మళ్ళీ ఉపయోగంలో పెట్టుకునేవాళ్ళం. ఆ విధంగా జామెట్రీ బాక్స్ ఉందనుకుందాం, స్కూళ్ళల్లో 5-6 క్లాసుల్లో జామెట్రీ బాక్స్ కొని పెడితే 10వ క్లాస్ వరకు అదే వాడుకునేవాళ్ళం. ఇప్పుడు 50 పడి 60 పడిలో ఉన్నటువంటి వాళ్ళం. క్యామెల్ బాక్సులు వచ్చేవి, ఎంతో అప్రూపం అవి. మనకి లోపల వస్తువులు జాగ్రత్తగానే ఉండేవి, పైన మహా అయితే ఆ బాక్స్ తుప్పు పట్టేది, కానీ 10వ క్లాస్ వరకు మాత్రం అదే వాడుతూ ఉండేవాళ్ళం. అదేవిధంగా బట్టలు, మన పెద్ద పిల్లలు లేకపోతే అక్కలు అన్నలు వేసుకున్నటువంటి బట్టల్ని చెల్లెళ్ళు తమ్ముళ్ళు వేసుకునేవాళ్ళు. ఆ బట్టలు బాగుంటాయి. ఇప్పుడు అలా ఒకళ్ళ బట్టలు వాడుకోవడం ఇంకొకళ్ళు లేదు. అసలు వాళ్ళే దాన్ని పూర్తిగా వాడరు. కొన్నాళ్ళు 4 సార్లు వేస్తారు, 5 సార్లు వేస్తారు, ఇక బాగాలేదు, పాతది అయిపోయింది అంటారు, కొత్త దానికి వెళ్తారు. అదేవిధంగా ఏ వస్తువులైనా బోల్డ్ కొనేస్తూ ఉంటారు ఈ జనరేషన్ పిల్లలు. వాటిని సరిగ్గా వాడరు. మనం వాడినంత బాగా, అసలు మన జనరేషన్స్ వాడినంత బాగా ఈ జనరేషన్స్ ఏ వస్తువుని పూర్తిగా వాడరు. అది ఆ కల్చర్ అయిపోయింది. అదొక్కటే కాదు, ఏదైనా రిపేర్ చేయించడం అనేది అసలు కాన్సెప్ట్ లేదు. ఇది మనుషుల విషయంలో ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తా. నేను 20 ఏళ్ళుగా లెక్చరర్గా చేస్తున్న దాన్ని కాబట్టి స్టూడెంట్స్ని ఒక 20 ఏళ్ళ నుంచి చూసాం. మొదట అంటే 90s, ఎర్లీ 2000 ఆ టైంలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడ కనపడ్డా కూడా పాపం దగ్గరకు వచ్చి పలకరించటం, మేడం బాగున్నారా, మేము పలానా బ్యాచ్ వాళ్ళమండి, మీరు ఎలా ఉన్నారు, మీ పాప ఏం చేస్తుంది, బాబు ఏం చేస్తున్నాడు, ఏదో ఒకటి కుశల ప్రశ్నలు అడగటం, ప్రేమగా పలకరించటం అనేది వాళ్ళకి ఇంకా ఉంది. అంటే మన తరం యొక్క వాసనలు అన్నమాట అవి. మనం కూడా చూడండి, రైల్లో కూర్చుని ఎదుటి వాళ్ళని కూడా చక్కగా కుశల ప్రశ్నలు వేసి మాట్లాడుతూ ఉంటాం. మార్కెట్కి వెళ్తాం, కూరలు కొంటూ వాళ్ళతో ఏవో 4 కబుర్లు చెప్తూ ఉంటాం, పిచ్చాపాటి. అలాగే ఇంకెక్కడికి వెళ్ళినా కూడాను మనుషులతో మాట్లాడటం అనేది మనకు చాలా ఇష్టం. కానీ ఈ జనరేషన్కి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పక్కవాడు ఏం చేస్తున్నా కూడా కన్నెత్తి కూడా చూడరు, వచ్చేస్తారు. అసలు మాట్లాడాలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి ఎవరితోనూ. అదేంటి విచిత్రం, మనుషులతో మాట్లాడటం ఇష్టం లేకపోవడం ఏంటి అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ అదంతే, వాళ్ళు ఎవరు ఇష్టపడరు పెద్దగా. ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చారనుకుందాం, వాళ్ళ డ్యూటీలాగా బయటికి ఇలా వచ్చి తొంగి చూసేసి హాయ్ అనేస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళ గదిలోకి. అదేమిటి కాస్త కూర్చొని, అదే మన జనరేషన్లో ఆ చుట్టాలు వస్తే ఎప్పుడు వాళ్ళ మధ్యలోనే కూర్చునే వాళ్ళం. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, అవి వింటూ ఇవి వింటూ, ఏమిటో అదొక సరదా మనకి. వాళ్ళలో మన ఏజ్ పిల్లలు ఉంటే వాళ్ళతో చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఏమిటో ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళు పట్టుకొని తల మూల కూర్చోవడం, ఒక పలకరింపు ఉండదు, ఏముండదు, ఎవరితో అన్నా స్పెండ్ చేయటం కూడా ఉండదు. వీళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా బాగా రెడీ అయిపోయి వచ్చేస్తారు, కూర్చుంటారు. ఆ పలకరింపులు కూడా మనకిలాగా అందరితో కలుపుకొని పలకరించడం అనేది చాలా తక్కువ. బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే మాట్లాడటం, లేకపోతే అవి ఇవి దిక్కులు చూడటం, లేదా అక్కడ కూడా వాళ్ళ సెల్ ఫోన్ చూసుకోవడం. ఇది ఈ జనరేషన్ యొక్క అలవాటు. కానీ అది కరెక్టా కాదా అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. యూజ్ అండ్ త్రో కల్చర్లో ఏమవుతుందంటే ఏ వస్తువైనా ఉపయోగించి పారేయడం అలవాటు అయిపోయి మనుషుల విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. అది ఎలాగో చెప్తాను. ఎవరన్నా సహాయపడితే మన లైఫ్లో మర్చిపోయేవాళ్ళం కాదు. మనకు పదే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మనము ఒకరి వల్ల సహాయం పొందితే జీవితంలో మర్చిపోకూడదని. వాళ్ళ సహాయాన్ని మర్చిపోకూడదు, వాళ్ళని మర్చిపోకూడదు. అలాగే మన వల్ల ఎవరికైనా సహాయం అందితే ఆ విషయం మనం వెంటనే మర్చిపోవాలంటారు. మనం చేసిన సహాయం మర్చిపోవాలి, పొందిన సహాయాన్ని మర్చిపోకూడదని మనకు నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఇలాంటివి చెప్పడానికి కానీ వినడానికి కానీ వాళ్ళకి టైం ఎక్కడుందండి ఈ జనరేషన్ వాళ్ళకి? అసలు ఏమీ లేదు. దే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. మనం ఎవరం ఏ సహాయం చేసినా ఏది చేసినా కూడా ఓ చిన్న థ్యాంక్స్తో, ఒక చిరునవ్వుతో వెళ్ళిపోతారు అంతే. దాన్ని గుర్తుపెట్టుకోవటాలు ఏముండవు. మరి వాళ్ళు దేన్ని గుర్తుపెట్టుకుంటారు? మనుషులతో మాట్లాడడం ఇష్టం లేదు. వాళ్ళ లెక్చరర్స్ కనిపిస్తేనండో ఈ జనరేషన్ ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సపోజ్ ఒక మాల్కి వెళ్ళాం, వాళ్ళు కనపడతారు మనకి, వాళ్ళ చుట్టాలతోనో ఫ్రెండ్స్తోనో ఎవరితోనో కనపడతారు. అక్కడ మనకు అర్థమైపోతుంది వాళ్ళని చూడంగానే వీళ్ళు మన స్టూడెంట్స్ అని. కానీ వాళ్ళకి అంతకంటే బాగా తెలుసు మనం వాళ్ళ లెక్చరర్స్ అని. కానీ పొరపాటును కూడా పలకరించరండి. మనం పలకరించామనుకోండి, మాట్లాడాల్సి వస్తుందని ఆ పక్క నుంచి వెళ్ళిపోతారు, లేదా చూడనట్టు నటించి వెళ్ళిపోతారు.
చివుక్కుమంటుందండి పాఠం చెప్పిన వాళ్ళకి. మనకు అనిపిస్తుంది అయ్యో వీళ్ళకి ఎందుకని మనతో పలకరించాలని కూడా అనిపించదు ఈ జనరేషన్ వాళ్ళకి, మరి ఇంత యూజ్ అండ్ త్రో కల్చరా అని. అంతే, వాళ్ళు చెప్పారు పాఠాలు అయిపోయింది, ఇంకేంటి ఇప్పుడు మాట్లాడేది? టైం వేస్ట్ మనకి, అన్నీ టైం వేస్టే వాళ్ళకి. మనుషులతో మాట్లాడటం అనేది చాలా టైం వేస్ట్, కృతజ్ఞత కలిగి ఉండడం అనేది టైం వేస్ట్, అన్నీ టైం వేస్టే. అయితే లైఫ్లో ఇంకా దేనికి టైం ఇస్తున్నారు? అక్కడికే వస్తున్నారు. మనుషులు వద్దు వీళ్ళకి, మనుషులతో మాట్లాడటం అనేది వాళ్ళకి టైం వేస్ట్. పేరెంట్స్తో కావచ్చు, గురువులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫోన్ చేసి 2 ముక్కలు మాట్లాడడానికి వాళ్ళకి ఎక్కడా లేని కష్టం అయిపోతుంది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పేరెంట్స్తోనూ కొందరితో మాట్లాడతారు, లేకపోతే అది కూడా ఇష్టం ఉండదు. మరి దేదంటే ఇష్టం? సోషల్ మీడియాలో ఉండటం ఇష్టం. ఫేస్బుక్లు చూస్తారు, వాట్సాప్లు చూస్తారు, ఇన్స్టాగ్రామ్స్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు, గంటలు చూస్తారు. వాళ్ళ స్క్రీన్ టైం చూస్తే ఆశ్చర్యపోతారు, 4 గంటలు 5 గంటలు అలా ఉంటుంది. అలా ఉండి వాళ్ళు ఈ స్క్రీన్ టైం ఇంత ఖర్చు పెడతారు టైము, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులతో మాట్లాడటానికి మాత్రం టైం పెట్టరు. మరి ఇదెక్కడ డైకాటమీ? మరి దానికి టైం ఉంది, దీనికి టైం లేదంటే అది వాళ్ళకి ఇష్టం. వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్. కానీ ఒక టైం వస్తుంది లైఫ్లో మనకి ఒంటరితనం అనిపిస్తుంది. ఆ టైంలో మన పరిస్థితి ఏంటి? ఆ టైంలో మనం ఏం చేస్తాం? ఆ టైంలో మనకు మనుషులు కావాలంటే వస్తారా? మీరు వాళ్ళతో ర్యాపో పెట్టుకోకపోతే, మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో, ఈవెన్ సిబ్లింగ్స్తో కూడా ఎక్కువ టైం పెట్టరు వీళ్ళు. అలాంటి వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పోస్టులు పెడతారు, ఫార్వర్డెడ్ పోస్టులు, తెల్లారు లేస్తే పెట్టేస్తారు, గుడ్ మార్నింగ్లు, కోట్స్ పెడతారు, దేవుళ్ళ ఫోటోలు పెట్టేస్తారు. ఒకటి కాదు, రకరకాలు పెట్టడానికి వీళ్ళకి టైం ఉంది. కానీ వీళ్ళకి లేనిది ఎప్పుడు మనుషులతో స్పెండ్ చేయడానికి. కానీ ఇప్పుడు కావాల్సింది అదే. మనం కావాలనుకున్నప్పుడు మనుషులు దొరకరు. కాబట్టి లైఫ్లో మనము సోషల్ మీడియాలో పెట్టినటువంటి టైంలో కనీసం ఒక 10 to 20% మన చుట్టూ ఉన్న మనుషులతో స్పెండ్ చేయాలి. ఈ అలవాటు కనుక వీళ్ళు చేసుకోలేకపోతే రేపు పొద్దున వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక స్పౌస్కి టైం ఇవ్వరు, చెరోసెల్ బట్ట కూర్చుంటారు, వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు కూడా టైం ఇవ్వరు. దానివల్ల ఫ్యామిలీ బాండింగ్ ఉండదు, ఇంకా దారుణంగా తయారవుతారు వాళ్ళ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి టైం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు అక్కడ కూడా మళ్ళీ అమ్మమ్మలు నానమ్మల దగ్గర పెరిగేస్తారు పిల్లలు. తల్లిదండ్రులు టైం ఇవ్వరు కాబట్టి తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎఫెక్షన్స్ తక్కువైపోతాయి. దాంతో ఏమవుతుందంటే మన సోషల్ బాండింగ్ పోతుంది. ఈ సమాజం ఒక బాండ్లో నడవాలంటే సోషల్ మీడియా వల్ల కాదు, సోషబిలిటీ వల్ల, చుట్టాలతో, బంధువులతో సోషల్గా ఉండడం, అందరినీ అవకాశం ఉన్నప్పుడు కలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయాల్సిన ఆవశ్యకత ఈ జనరేషన్కి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ జనరేషన్ ఒకసారి పునరాలోచించి మనం చేస్తుంది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బై ఫర్ నౌ.